బ్రేకింగ్ అప్డేట్స్ చూస్తే మహబూబాబాద్ హరితహారం కార్యక్రమంలో జరిగిన వివాదం ముఖ్యమంత్రి దాకా వెళ్లింది. జిల్లా కలెక్టర్ ప్రీతి మీనా మీద దురుసుగా ప్రవర్తించిన ఎమ్మెల్యే శంకర్ నాయక్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ మధ్యాహ్నం 3వ విడత హరితహారం కార్యక్రమాన్ని మహబూబాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో మంత్రి చందులాల్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీ సీతారాం నాయక్, ఎమ్మెల్యే శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ ప్రీతి మీనా, ఎస్పీ, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ ప్రీతి మీనా పట్ల ఎమ్మెల్యే శంకర్ నాయక్ అమర్యాదగా ప్రవర్తించారని ఉద్యోగ సంఘాలు ఆరోపించాయి. ఓ ప్రజా ప్రతినిధి అయ్యుండి కలెక్టర్ పట్ల ఎమ్మెల్యే శంకర్ నాయక్ దురుసుగా ప్రవర్తించడం కరెక్ట్ కాదంటూ ఉద్యోగ సంఘాలు మండిపడ్డాయి. ఎమ్మెల్యే వెంటనే క్షమాపణ చెప్పాలంటూ హరితహారం కార్యక్రమాన్ని ఉద్యోగ సంఘాల నేతలు బహిష్కరించారు. మహబూబాబాద్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకునే వరకు తాము విధులకు హాజరు కామని, కలెక్టర్ పట్లనే ఇట్లా వ్యవహరిస్తే ఇక మిగతా ఉద్యోగుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. మహబూబాబాద్ జిల్లాలో హరితహారం ప్రోగ్రాం చాలా బ్రహ్మాండంగా జరిగింది. అందులో భాగంగా ఇవాళ మినిస్టర్ గారు కూడా వచ్చారు. సో డాక్టర్ ప్రీతి మీనా గారికి, మన జిల్లా కలెక్టర్ గారికి అగౌరవపరిచినారు ఎమ్మెల్యే గారు. దాన్ని ఖండిస్తూ మేము ఇలా నల్ల బ్యాడ్జీలు ధరించు మేము ముక్త కంఠంతోనే మేము దాన్ని ఖండిస్తున్నాము. అలాంటి మేడం ఇవాళ మినిస్టర్తో ప్రోగ్రాం చేస్తుండగా లోకల్ ఎమ్మెల్యే గారు చేపట్టిన చర్యల వల్ల అవమానం జరిగింది. దానివల్ల మేమందరం కూడా దాన్ని గర్హిస్తూ ఆయన మీద చర్య చేపట్టాలని మహిళా సంఘం తరఫున, జిల్లా తరఫున మేము కోరుకుంటున్నాం. ఇలాంటి చర్య మేడం గారికి అట్లా ఉంటే ఇక రేపు మా ఉద్యోగుల సంగతి, మా మహిళా ఉద్యోగుల సంగతి ఏంటనేది మాకు కూడా చాలా బాధాకరంగా ఉంది. దానికి నిరసన తెలియజేస్తున్నాం. కలెక్టర్ గారికి ఒక ప్రజాప్రతిని అవమానపరిచినట్టు మేము గుర్తించినాము. మరి దానికి సందర్భిస్తూ మేము ఈరోజు అందరం కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ తహసీల్దార్లు అందరం కూడా నల్ల బ్యాడ్జీలు ధరించడం జరిగింది. మరి ఎవరైతే అవమానపరిచారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఒకవేళ తీసుకోలేని పక్షంలో మేము రేపు కూడా ఇదే నిరసన కంటిన్యూస్ చేయడానికి నిర్ణయించుకున్నాము. కాబట్టి మా మేడం న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. మహబూబాబాద్ శాసనసభ్యులు మేడం గారిని అగౌరవపరిచినందుకు జిల్లాలో ఉన్న విఆర్ఓస్ అందరము మరియు విఆర్ఎస్ అందరం కూడా చాలా బాధపడుతున్నాము. దాని సందర్భంగా మేము ఇక్కడ నల్ల బ్యాడ్జ్ ధరించడం జరిగింది. వారిపై చర్య తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము. చర్య తీసుకొని ఎడల మేము ఇదే నిరసన కార్యక్రమం మరియు ఉధృతం కూడా చేస్తామని చెప్పి అందరికీ మా విఆర్ఓల విఆర్ఐ తరఫున నేను మనవి చేస్తున్నాను. మహబూబాబాద్ హరితహారం కార్యక్రమంలో జరిగిన వివాదం ముఖ్యమంత్రి దాకా వెళ్లింది. జిల్లా కలెక్టర్ ప్రీతి మీనా మీద దురుసుగా ప్రవర్తించిన ఎమ్మెల్యే శంకర్ నాయక్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ మధ్యాహ్నం 3వ విడత హరితహారం కార్యక్రమాన్ని మహబూబాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో మంత్రి చందులాల్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీ సీతారాం నాయక్, ఎమ్మెల్యే శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ ప్రీతి మీనా, ఎస్పీ, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ ప్రీతి మీనా పట్ల ఎమ్మెల్యే శంకర్ నాయక్ అమర్యాదగా ప్రవర్తించారని ఉద్యోగ సంఘాలు ఆరోపించాయి. ఒక ప్రజా ప్రతినిధి అయ్యుండి కలెక్టర్ పట్ల ఎమ్మెల్యే శంకర్ నాయక్ దురుసుగా ప్రవర్తించడం కరెక్ట్ కాదంటూ ఉద్యోగ సంఘాలు మండిపడ్డాయి. ఎమ్మెల్యే వెంటనే క్షమాపణ చెప్పాలంటూ హరితహారం కార్యక్రమాన్ని ఉద్యోగ సంఘాల నేతలు బహిష్కరించారు. మహబూబాబాద్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకునే వరకు తాము విధులకు హాజరు కామని, కలెక్టర్ పట్లనే ఇట్లా వ్యవహరిస్తే ఇక మిగతా ఉద్యోగుల పరిస్థితి ఏందని ప్రశ్నించారు. ఫోన్లలో తీసుకొని
విషయం తెలుసుకున్న సీఎం కేసీఆర్ ఇష్యూ మీద గుస్సా అయ్యారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై మండిపడ్డారు. మహబూబాబాద్ కలెక్టర్ ప్రీతి మీనా పట్ల ఆయన ప్రవర్తించిన తీరు బాగోలేదన్నారు. జరిగిన తీరుపై విచారణ వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ స్వయంగా వెళ్లి కలెక్టర్ కు క్షమాపణ చెప్పాలని ఆదేశించారు. లేకపోతే శంకర్ నాయక్ ను పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. కలెక్టర్ తో మాట్లాడి సముదాయించాలని జిల్లా నేతలు కడియం ఎంపీ సీతారాం నాయక్ కు చెప్పారు. ఇక మల్లోపారి ఇట్లాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్త పడాలని నేతలను ఆదేశించారు. ఈ విషయం మీద మరిన్ని వివరాలు శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, ఎమ్మెల్యే తీరుకు నిరసనగా ఐఏఎస్లు ఈ విషయంలో సీఎం ను కలుస్తారని వార్తలు వస్తున్నాయి. కలిసే ఛాన్స్ ఏమైనా ఉందా? రాధిక, కొద్దిసేపు క్రితము పిఎస్ ని కొంతమంది ఐఏఎస్ ను కలిసారు. ఈ విషయం మీద మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మీద చర్యలు తీసుకోవాలనేటువంటి విషయంపై వారు సిఎస్ తో డిస్కస్ చేశారు. దాంతో పాటు ఐఏఎస్ లకు సంబంధించి ఒక అసోసియేషన్ ఉంది. దీనికి అధ్యక్షులుగా బిపి ఆచార్య ఉన్నారు, స్పెషల్ సెక్రటరీ. ఆయన తర్వాత నవీన్ మిట్టల్ సెక్రటరీగా ఉన్నారు. నవీన్ మిట్టల్ కొద్దిసేపు క్రితమే సిఎస్ ఎస్పీ సింగ్ తో కలిశారు. ఈ విషయం ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. అయితే ప్రీతి మీనా కూడా, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కూడా ప్రీతి మీనా ఐఏఎస్ అసోసియేషన్ దృష్టికి కూడా తీసుకొచ్చారు. తను చేపట్టుకుని నన్ను గుంజడం అనేది ఒక అసభ్యంగా ఉంది, ఎమ్మెల్యే వివరించినటువంటి తీరు బాగలేదు అన్నటువంటి విషయంపై వారు వాళ్ళ దృష్టికి తీసుకొచ్చారు. ఒక రకంగా ఇది ఫిర్యాదుగా మనం చెప్పుకోవచ్చు. దీనిపై కొంతమంది ఐఏఎస్లు కూడా మాట్లాడుకున్నారు. వారి గ్రూపుల్లో కూడా ఈ ఫొటోస్ కానీ ఎమ్మెల్యే వ్యవహరించిన తీరు కావచ్చు, ఈ అన్ని అంశాల మీద మీడియాలో వచ్చినటువంటి వార్తలు కూడా వీటన్నిటి మీద కూడా షేర్ చేసుకున్నారు ఐఏఎస్ అసోసియేషన్ సంబంధించినటువంటి గ్రూప్ లో, వాట్సాప్ గ్రూప్ లో. కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రిని కలిసి ఎమ్మెల్యే తీరు బాగాలేదు, ఇట్లా అక్కడక్కడ ఐఏఎస్ లకు కూడా కొంత అవమానాలు జరుగుతున్నాయి, గతంలో కూడా చాలాసార్లు జరిగాయి, ఇట్లాంటి విషయాల మీద సీరియస్ గా ఉండాలని చెప్పి ముఖ్యమంత్రిని కలిసేటువంటి అవకాశం ఉంది. దీనిపై సీఎస్ తోటి అయితే ఇప్పటి వరకు సంప్రదింపులు జరిపారు. తర్వాత సీఎం కనుక అంటే ఇప్పటికైతే సీఎం ఆయన మీద సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. అవసరమైతే పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సి వస్తుందని కూడా చెప్పారు. ఇంకొక వైపు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, అదేవిధంగా మంత్రి చందులాల్ కూడా వెళ్లి ఎమ్మెల్యేతో కలిసి క్షమాపణ చెప్పాలని కూడా చెప్పారు. కాబట్టి ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఒకవైపు ముఖ్యమంత్రి కూడా దీంతో రియాక్ట్ కావడం, ఐఏఎస్ అసోసియేషన్ కూడా రియాక్ట్ కావడం ఎమ్మెల్యే కొంత ఇరకాటంలో పడేసినట్టు అని చెప్పుకోవచ్చు. అంటే ఆయన చేసిన తీరు కరెక్ట్ లేదనేటువంటి సంకేతాలు మొత్తం ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతుంది. సెక్రటేరియట్ లో కూడా ఐఏఎస్ వర్గాల్లో కావచ్చు, మిగతా గ్రూప్ వన్ ఆఫీసర్ల మధ్య కూడా పెద్ద ఎత్తున చర్చకు దారి చేసింది. మొత్తంగా రేపు ఉదయం ఐఏఎస్ లు కొంతమంది ముఖ్యమంత్రిని కేసీఆర్ని కలిసి ఈ విషయంపై ఫిర్యాదు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంచెం క్రితం ఈ విషయాన్ని కూడా నవీన్ మిట్టల్ చెప్పారు, అవసరమైతే కలుస్తామన్నటువంటి అభిప్రాయం కూడా ఆయన వ్యక్తం చేశారు. రాధిక, థ్యాంక్ యూ. సీఎం కేసీఆర్ ఆదేశాలతో మంత్రి చందులాల్, ఎంపీ సీతారాం నాయక్ మహబూబాబాద్ కలెక్టరేట్ కు చేరుకున్నారు. ఇంకెన్ని సంగతులు కృష్ణమోహన్ అడిగి తెలుసుకుందాం. కృష్ణమోహన్, ఇక ఎస్పీని నేతలు కలిసారా? అక్కడేం జరుగుతోంది? ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే కలెక్టర్ క్యాంప్ కార్యాలయానికి చందులాల్, తర్వాత ఎంపీ సీతారాం నాయక్ ఆయన వాళ్ళ వెంట కూడా శంకర్ నాయక్ కూడా ఉన్నారు. ప్రస్తుతం కలెక్టర్ క్యాంపు కార్యాలయం లోపలికి మాత్రం మంత్రి చందులాల్ తో పాటు సీతారాం నాయక్ కూడా వెళ్లారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కూడా కలెక్టర్ తోటి ఫోన్ లో మాట్లాడడం జరిగింది. జరిగిన ఘటన పట్ల కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి ఏదైతే సీరియస్ గా రియాక్ట్ కావడంతో వెంటనే వివిధ కార్యక్రమాల్లో ఉన్నటువంటి చందులాల్ కూడా హుటాహుటిన కలెక్టర్ దగ్గరికి వెళ్లారు. కలెక్టర్ తోటి ఆ జరిగిన ఘటనపై కూడా మాట్లాడుతున్నారు. ఈ సమస్యను ఇక్కడి వరకు పరిష్కరించే దిశగా తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం శంకర్ నాయక్ తోడు కూడా మరి కొద్దిసేపట్లో కూడా క్షమాపణ చెప్పించే అవకాశం ఉంది. క్షమాపణ చెప్పేందుకు కూడా అక్కడికి శంకర్ నాయక్ క్యాంప్ కార్యాలయం, కలెక్టర్ క్యాంప్ కార్యాలయం వరకు కూడా చేరుకున్నారు. ప్రస్తుతం మాత్రం కలెక్టర్ తోటి ఈ చందులాల్ తో పాటు సీతారాం నాయక్ కూడా మాట్లాడుతున్నారు. ఉద్యోగ సంఘాలకు సంబంధించి జిల్లాలో ఉన్నటువంటి మహబూబాబాద్ జిల్లా ఉద్యోగులందరూ కూడా నిరసన కార్యక్రమాల్లో మెరుపు సమ్మెతోటి దిగడంతో ముఖ్యమంత్రి కూడా సీరియస్ గానే రియాక్ట్ అయ్యారు. ప్రస్తుతం కలెక్టర్ తోటి మాట్లాడిన తర్వాత
ఎమ్మెల్యే కూడా కలెక్టర్ తోటి మాట్లాడించి క్షమాపణ చెప్పించే అవకాశం ఉంది. రైట్. విషయం తెలుసుకున్న సీఎం కేసీఆర్ ఇష్యూ మీద గుస్సా అయ్యారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై మండిపడ్డారు. మహబూబాబాద్ కలెక్టర్ ప్రీతి మీనా పట్ల ఆయన ప్రవర్తించిన తీరు బాగోలేదన్నారు. జరిగిన తీరుపై విచారం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ స్వయంగా వెళ్లి కలెక్టర్ కు క్షమాపణ చెప్పాలని ఆదేశించారు. లేకపోతే శంకర్ నాయక్ ను పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. కలెక్టర్ తో మాట్లాడి సముదాయించాలని జిల్లా నేతలు కడియం ఎంపీ సీతారాం నాయక్ చెప్పారు. ఇక మల్లోపారి ఇట్లాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్త పడాలని నేతలను ఆదేశించారు.